నమస్తే. పోతిన మహేష్ ఈయన జనసేనకు సంబంధించిన నాయకుడు. 2014 నుంచి ఈయన జనసేన పార్టీలో కొనసాగుతున్నారు. నిన్నటిదాకా దేవుడుగా భావించిన పవన్ కళ్యాణ్ని నేడు రాక్షసుడు అంటున్నాడు. నిన్నటిదాకా దేవుడు ఈరోజు సడన్గా రాక్షసుడు అయిపోయాడు. ఎందుకంటే ఈయనకి పొత్తుల్లో భాగంగా సీట్ రాలేదు. సీట్ రాకపోవడంతో ఈయన పవన్ కళ్యాణ్ని రాక్షసుడిగా భావిస్తున్నాడు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడం వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే అంటున్నాడు. పవన్ కళ్యాణ్ పొత్తుల్లో భాగంగా సొంత అన్నయ్యకే, నాగబాబు గారికే టికెట్ రాలేదని చెప్పారు. అది సాక్రిఫైస్, త్యాగాలు తప్పదని ముందే చెప్పారు. అలాంటిది మీరు కష్టపడి ఉండొచ్చు, 2014 నుంచి కష్టపడి ఉండొచ్చు మీరు ఖచ్చితంగా, కాదని ఎవరు అనడం లేదు. అయితే ఈరోజు సడన్గా జనసేన పార్టీ టికెట్ ఇవ్వకపోయేసరికి మీరు బయటికి వెళ్ళిపోయి వైసీపీ పార్టీలో చేరే ఆలోచన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి పైన నిందలేయడం, సుజనా చౌదరి పైన నిందలేయడం. ఎప్పుడో గతంలో సుజనా చౌదరి గారు వాళ్ళ బినామీ వాళ్ళ అమ్మగారిని టీవీ ఛానల్లో తిట్టారని చెప్పి అలాంటి వ్యక్తికి మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారని ఆయన ఇప్పించేది ఏంటంటే, ఆయన సుజనా చౌదరి గారు బీజేపీలో ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి లేదు వాళ్ళ ఇష్టం. టికెట్ ఇచ్చిన తర్వాత పొత్తుల్లో భాగంగా సపోర్ట్ చేయాలా వద్దనేది మనం పొత్తుల ధర్మం ప్రకారం ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. కాబట్టి పొత్తుల్లో భాగంగా సొంత అన్నయ్యకి టికెట్ రాకపోయినప్పటికీ పొత్తు ధర్మం పాటిస్తూ పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారు. అలాంటిది మీరు టికెట్ రాలేదని ఏదైనా పార్టీలో పదవి ఆశించండి భవిష్యత్తులో ప్రభుత్వం వస్తే. అంతేగాని ఇప్పుడు బయటికి వెళ్ళిపోయి సడన్గా పవన్ కళ్యాణ్ గారిపై నిందలేస్తే జన సైనికులు, జనసేన కార్యకర్తలు ఎవరు చూస్తూ ఊరుకోండి. ఇప్పటిదాకా మీరు పని చేసిండొచ్చు, ఖచ్చితంగా పని చేసిండొచ్చు, దాన్ని ఎవరు కాదనలేరు. అలాగని ఇంతకాలం పని చేశాను కదా ఇప్పుడు సీట్ రాలేదని చెప్పి బయటికి వెళ్ళిపోయి నిందలేస్తే అంటే, మీలాగే నెల్లూరులో కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనుకుంటా, కేతారెడ్డి వినోద్ రెడ్డి, ఆయన కూడా పాదయాత్ర చేశారు, అంతా చేశారు. మేమంతా చాలా బాధపడిపోయాం. ఏంట్రా పవన్ కళ్యాణ్ నేను పట్టించుకోవట్లేదు, ఏంటి ఇలా అయిపోయింది. సడన్గా ఒకరోజు ఇంకా పొత్తులు పెట్టుకోకముందే ఆయన వైసీపీలో జాయిన్ అయిపోయారు. వైసీపీ నుంచి మళ్ళీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మళ్ళీ టీడీపీలో జాయిన్ అయ్యారు. ఇలాంటి నాయకులను నమ్ముకుని పవన్ కళ్యాణ్ పార్టీ నడపట్లేదు. జనసేన కార్యకర్తలను, జనసేన నిజమైన కార్యకర్తలను నమ్ముకుని మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీ నడుపుతున్నాడు, ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా. కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే వ్యక్తిగత ప్రయోజనాల కొరకు వెళ్ళండి, ఏ పార్టీలోకైనా వెళ్ళండి. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. పోతిన మహేష్ గారు, ఇది ఏమాత్రం మీకు పద్ధతి కాదు. దయచేసి మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం వేరే పార్టీలో చేరండి, ఉండండి, మీ లబ్ధి మీరు పొందండి. అంతేగాని మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే చూస్తూ మాత్రం ఊరుకోం. థ్యాంక్ యూ.